మొత్తం తెలంగాణ తల్లి విగ్రహం లిల్లే ఉన్నది ఇల్లుగా. ఇది అదే. ఇగో ఇక్కడ ఇక్కడ నిన్న సచివాలయంలో నిలబడి ఇగో స్థలం కోసం చేత్తాను. అంటే ఇదే మొండేశం, తొండేశం అంతా ఇదే అన్నట్టు. ఎవడు నన్ను ఆపేది? ఎవర్రా నన్ను ఆపేది? నా చేతిలో బడుతున్నది. నా చేతిలో అధికారం ఉన్నది. ఎవడు అడ్డుకున్నా గూడా ఒక్కొక్కడిని అరెస్ట్ జేపిస్తా, కొట్టిస్తా, లేకపోతే తిట్టుతా, ఇష్టానుసారంగా జేస్తా. మరి ఇక్కడ నిజంగా ఇక్కడ ఇప్పుడు బట్టి విక్రమార్క గారున్నారు. ఈయన వేం నరేందర్ రెడ్డి ఈయన. ఇక ముఖ్యమంత్రి గారున్నారు. ఇందులో ఒక్కళ్ళైనా తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడా? తెలంగాణ ఉద్యమకారులు లేనప్పుడు తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ మీద ప్రేమ వీళ్ళకి ఎట్లుంటది? వీళ్ళంతా రాజీవ్ గాంధీకి సంబంధించిన చెంచాలు, గులాంగిరి చేసేటోళ్ళు, వాళ్ళ బాలిసలు. గివీళ్ళు తెలంగాణ పైన వీళ్ళకి ఎట్లా ప్రేమ ఉంటది? తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల పెడితే వచ్చేదేమున్నది? ఇది హైదరాబాద్ సిటీ, రాష్ట్ర రాజధాని. రాష్ట్ర రాజధానిలో తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడుండాలి? ప్రజలు చూడడానికి బయట ఉండాలి కదా. మంత్రులు చూడడానికి, సెక్రటరియట్లో ఉన్న ఉద్యోగస్తులు చూడడానికి కాదు కదా తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహం ప్రజలు చూడాలి. ప్రజలు చూడాలి. తెలంగాణ ప్రతీక ప్రజలకు కనబడాలి. తెలంగాణ రూపం, తెలంగాణ తల్లి రూపం ప్రజలు చూడాలి. ఆ సెక్రటరియట్ లోపల ఉన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఆ సెక్రటరియట్ సిబ్బంది చూడడానికి ఆ లోపల పెట్టుకునేది. చూడండి ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మనం మీరే అర్థం చేసుకోండి. ఇక ఇది మొండేశం, ఇది తొండేశం, ఇది అహంకారపూరితం కూడుకున్న ఒక ఆలోచన. అందుకే దాన్ని అట్లనే కొనసాగించాలని చూస్తాండి. ఇక నువ్వు ఇట్లనే గోక్కో, ఏదో ఒక రోజు నీకు పడవలసిందే పడుతుంది గట్టిగా.